సహజ ఇంధన వనరులు పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుంచి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధనం పొదుపులో మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. జిల్లాలో 200 మెగా కిలో వాట్స్ ద్వారా పీఎం సూర్యఘర్ పథకం ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తే విద్యుత్ పొదుపు వలన 5000 మెగావాట్స్ పొదుపు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఆదాయం చేసుకోవచ్చని తెలిపారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భావితరాల దృష్ట్యా విద్యుత్తును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కోసం విద్యుత్ సంరక్షణ, భవిష్యత్ రక్షణ, విద్యుత్ పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు రేపటి మదుపు, 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే, విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, సౌర విద్యుత్ వాడదాం, ప్రకృతిని కాపాడదాం, సౌర విద్యుత్ వాడదాం, కాలుష్యాన్ని నియంత్రిద్దాం, సౌర విద్యుత్ వాడదాం, విద్యుత్ ఛార్జీలు నియంత్రిద్దాం, ఇంటింటా విద్యుత్ పొదుపు, ఊరూరా వెలుగు, సేవ్ పవర్ సేవ్ నేషనల్ అనే నినాదాలతో ర్యాలీ గాంధీ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఆయుబ్ ఖాన్, డైరెక్టర్, ఎస్పీడీసీఎల్ ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్, విద్యుత్ అధికారులు మునిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ వారం సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్పీపీడీసీఎల్ వాళ్ళ అధికారులతో పిల్లలతో ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, ఎనర్జీ సేవ్ చేయాలి. అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనర్జీ కన్జర్వేషన్లో అగ్రస్థానంలో ఉంటారు. ఈ సందర్భంగా ఈ వారం డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా సోలార్ ఎనర్జీ రైతుల కోసం పిఎం కుసుమ్ స్కీమ్ ఉండొచ్చు, హౌస్ హోల్డ్స్ కోసం పిఎం సూర్యఘర్ స్కీమ్ ఉండొచ్చు. వివిధ స్కీమ్స్ ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఫోకస్ పెడుతున్నాము. మన జిల్లాలో చూస్తే పిఎం కుసుమ్ సందర్భంగా మాట్లాడితే హైయెస్ట్ అలొకేషన్ స్టేట్లో సుమారుగా 200 మెగావాట్ అలాట్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పిఎం సూర్యఘర్ నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రైట్ అలొకేషన్ చూస్తే కూడా రిన్యూవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఉండొచ్చు, సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, ఆల్రెడీ 50% దాటింది. సో గతంలో కోల్ ద్వారా, ఫోసిల్ ఫ్యూల్ ద్వారా ఎనర్జీ ఉత్పాదనం ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు సోలార్ ద్వారా, విండ్ ద్వారా ఎనర్జీ పెరిగింది. సో కానీ ఇంకా సేవ్ చేయాలి. అందరూ బేసిక్లీ ఎనర్జీ కన్జర్వేషన్ మీద కొంచెం అటెన్షన్ చేయాలి. ఈ సందర్భంగా నేను ఇస్మాయిల్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, హెచ్ఓడికి స్కూల్స్లో కూడా పిల్లలకి కూడా బేసిక్లీ ఈ సందర్భంగా అవగాహన క్రియేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో సహా కలిపి స్కూల్స్లో కాంపిటీషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాము. పిల్లలకి కూడా బేసిక్లీ జాగ్రత్తగా ఇస్తాము. కలెక్టరేట్లో కూడా మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎలా పెట్టాలి, ప్యానల్స్ ఎట్లా పెట్టాలి, అక్కడ కూడా మనం విచారణ చేస్తున్నాం. 50 రోజుల్లో ప్రతి బిల్డింగ్లో ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది. ఎనర్జీ సేవ్ చేస్తాము. ఈ ఎనర్జీ సేవ్ చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సేవింగ్స్ ఉంటాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడూ రిఫార్మ్స్ గురించి చెప్తుంటారు. మనమందరూ కలిసి పని చేస్తే సుమారుగా 5000 కోట్ల వరకు మనం సేవింగ్ చేసుకోవచ్చు. సో ఆ విజన్ పరంగా మనం అందరూ పనిచేస్తున్నాము. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా కలెక్టర్స్కి ఎప్పుడెప్పుడు మీటింగ్స్లో, రివ్యూస్లో వాళ్ళు కూడా చెప్తుంటారు, పిఎం కుసుమ్ స్కీమ్ సోలార్ ఫెడరైజేషన్ బాగా చేయాలి, ఎనర్జీ సేవ్ చేయాలి, పిఎం సూర్యఘర్ స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. ధన్యవాదాలు.